నంద్యాల జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం సొంత బాబాయినే చంపేసుకున్నాడని మండిపడ్డారు. రౌడీ షీటర్ హత్యకు గురైతే అది టీడీపీకి ఆపాదించడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం వచ్చాడు. మీ అందరూ తెలుసు. ఆయన మాటలు చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందని ఒక సామెత మనం చూసాం. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బాబాయిని చంపినారు. అది కూడా చంపినోడు చెప్తున్నాడు. గొడ్డలు ఎక్కడ కొనింది? దస్తగిరి అప్రూవర్గా మారి ఆయనే చెప్తున్నాడు. గొడ్డలు కొనింది, గొడ్డలతో సహా అన్నీ చూపిస్తున్నారు. సాక్షాత్ వాళ్ళ అమ్మ చెల్లెళ్ళు కూడా చెప్పారు. ఎలక్షన్లో మొత్తం ప్రచారం కూడా ఇదే జరిగింది. సొంతం బాబాయినే చంపి మరి సీతారాంపురంకి వచ్చి ఒక రౌడీ షీటర్ చనిపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఓదార్చి అక్కడితో ఆగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద అబాండలేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక రుగ్మతకి కారణమని కూడా మీ ద్వారా చెప్తున్నాను. మానసిక రుగ్మత ఎందుకంటున్నానంటే ఆ రోగంతో బాధపడే వ్యక్తి. ఇంకోటి ఈ సందర్భంగా మీ ద్వారా ఒకటే అప్పీల్ చేస్తున్నాం ప్రతిపక్షానికి. 24 గంటలు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్, రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, మేము చేయబోతున్నాం, హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త అని చెప్తున్నాం. నంద్యాల జిల్లా మహానంది మండలం